బడ్డీ మీరు స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు, లేదా ఇప్పుడు ఈ క్షణం మీరు చాలామందిని ప్రేమించుండొచ్చు, లేదా ఒక్కడినే చాలా రకాలుగా ప్రేమించుండొచ్చు. అయితే వాళ్ళకి అసలు మీ గురించి తెలియకపోవచ్చు, వాళ్ళకి మీరు ఉన్నారనే సంగతి కూడా తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసినా కూడా వాళ్ళు మిమ్మల్ని లవ్ చేయకపోవచ్చు. ఒకవేళ మీరు లవ్ చేస్తున్నామని తెలిసినా సరే వాళ్ళకి మీరు నచ్చకపోవచ్చు, కారణాలు వేరే ఉండొచ్చు. కానీ మీరు ఎప్పుడు కూడా ఆ ప్రేమించడం ఆపకండి. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఒక పవర్ ఉంది. మీరు ఎంత ప్రేమిస్తే, ఎంత ఇవ్వాలనుకుంటే, ఒకరిని ఎంత మీరు స్పెషల్గా చూద్దాం అనుకుంటే అదంతా కూడా వడ్డీతో సహా మీకు ఏదో ఒక రూపంలో వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా, ఒక పర్సన్ ఫ్యామిలీ ఉండదు, డబ్బులు పెద్దగా ఉండవు, ఉద్యోగం ఏం కాదు, ఆరోగ్యం కూడా ఉండదు, కానీ వాడు 80 90 బతుకుతాడు. అంటే ఆడు బతుకున్నాడు అంటే ఆడు చాలా బాధలు ఉన్నా, ఇన్ని కష్టాలు ఉన్నా సరే ఎలా బతుకున్నాడు అంటే ఏదో కాన్ఫిడెన్స్ శక్తి ఆడికి హెల్ప్ చేస్తుంది, ఆడిని ప్రేమిస్తుంది. అంటే మనం ప్రేమించిన అమ్మాయికి ఎంతో ఇవ్వాలి, కొత్త ఇల్లు కట్టాలి, తాజ్మహల్ కట్టాలనుకుంటాం. అలాంటిది మనం పుట్టకముందే మన పేరెంట్స్, గాడ్, యూనివర్స్ వీళ్ళందరూ మనల్ని ప్రేమించి మనల్ని ఈ సృష్టిలోకి తీసుకొచ్చారు కదా, వాళ్ళు మనల్ని ఇంకెంత ప్రేమిస్తారు అది మనకు కనపడదు కదా. సో ద పాయింట్ ఈస్, నెవర్ రిగ్రెట్ ద లవ్ యూ గివ్ టు ఎనీబడి, ఈవెన్ ఇఫ్ ఇట్ వాజంట్ రెసిప్రొకేటెడ్. ఓకే, ప్రేమ ఏదో ఒక రూపంలో మీరు అనుకునే దానికంటే డబుల్గా, త్రిబుల్గా, వడ్డీతో సహా మీ దగ్గరికి వస్తుంది. ఓకే, సో కీప్ పుట్టింగ్ లవ్ ఇన్ టు ద యూనివర్స్ ఆల్వేస్.